ఈ అగ్గడు వచ్చే వరకు ఆకలన్నీ అయిపోయేటట్టుండే. పూజ ఎందుకు గంతగానం భయపడ్డావు? వామ్మో ఎవడో దొంగడు అనుకున్నా. మరి నేను దొంగనే కదా. దొంగవా? మొన్న గుళ్ళో నగలు దొంగతనం చేసింది, బ్యాంకులో పైసలు కొట్టేసింది, మొన్న పేపర్లో ఆర్డర్ నువ్వేనేంది? ఏ పిచ్చిదానా, నేను పైసలు నగలు దొంగతనం చేసేది దొంగని కాదే, నీ మనసు దొంగతనం చేసిన దొంగని. శిల్పి దీనికైతే ఏం తక్కువ లేదు. మన పెళ్ళెప్పుడు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. మరి పెళ్లి చేసుకున్నాను. మరి తాళి? ఏదో పసుపమ్మ కట్టింది. పసుపమ్మ నీకు ఎట్లా ఆడతాను నేను? మాది డైమండ్లతో గోళీలు ఆడుకునే వంశం. తాళి రేపు బంగారు పట్టుకొచ్చి నీ మెడల కడతా. సరే మరి నేను ఇంటికి వెళ్తా. మా వాళ్ళకు పాల ప్యాకెట్ తెస్తానని చెప్పొచ్చిన. అబ్బా ఇంకాసేపు ఉండరాదు? కొంచెం సేపు ఉంటే నిన్ను ఎప్పటికీ కలవలేను. అర్థం కాలే. సెకండ్ లేట్ అయిందనుకో మా వాళ్ళు 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మన విషయం తెలిసిందనుకో నన్ను ఎప్పటికీ బయటికి రాను బరిగా. అట్లానా? వామ్మో నిన్ను చూడకుండా క్షేణం ఉండలేను. అట్లయితే పోయిరా. సరే బాయ్. బాయ్. నువ్వేంటి ఇక్కడ దారి కడ్డంగా? నీకు ట్విస్ట్ ఇచ్చి నీ లైఫ్ కి యూటర్న్ ఇద్దామని. ఏంటా టిస్టు? ఈడెవడే? నన్ను మోసం చేద్దామని చూస్తున్నావా? పిచ్చోడా, నిన్ను కాదురా వాడినే మోసం చేద్దామని చూస్తున్నా. ఈ శకల్ నా దగ్గర నడవై. నిజం చెప్పు. నీ లైఫ్ కి యూటర్న్ ఇచ్చే మాట చెప్పనా? ముందు అదేందో చెప్పు. యూటర్న్ ఇస్తుందో సైడ్ ఇస్తుందో నేను చెప్తా. వాడు ఇంకో 30 రోజుల్లో చావబోతుంది. మరి ఇక కాటికి కాలు కాబట్టి నీకేంది? అక్కడే అసలు టిస్ట్ ఉంది. వాడికి కోట్ లాస్తుంది. ఉంటే నీకేమో దానం చేస్తాడు. వాడు కాదు, నేనే దానం చేసే స్థాయికి ఎదుగుతా. అట్లాంటి పాటికాలు కనకు. కలలు కాదు నిజం. వాడితో 3 లేచుకుని నేను కోట్ లాస్ట్ నా పేరు మీద రాయించుకుంటా. అప్పుడు నువ్వు ఎదురాలై కోటతో కాపురం చెయ్యి. తలకాయలో మెదడు లేనోడా, వాడు చచ్చాక కోట్ లాస్ట్ నాది. అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దాం. అసలు వాడు నిజంగా కోటీశ్వరుడేనా? 7 తరాల వెనక 7 తరాల ముందు అన్ని తెలుసుకొని వాడిని లైన్ లో పెట్టా. సరే నీ మాటలు నమ్ముతున్నా. నన్ను మోసం చేసినావు అనుకో సంపి బంద పెడతా. ఈడోడు మెదడు లేనోడు చెప్పినట్టు తింటాడు, మళ్ళీ మొదటికి వస్తాడు. ఏదో జాబ్ చేసినట్టు పొత్తు పడక ముందు పోతాడు. వాడైతే ఇంటికి రాని కొంత అమ్మ చెప్తా. ఆగు. వచ్చిండయ్యా మొగోడు. పనిలేదు పాటలేదు కానీ ఊరి మీద పడి దున్నపోతున్నట్టు తిరుగుతాను. తిట్టేది నిన్నే వినబడతలేదా? తలకాయ పైకెత్తు. పొద్దు గడవక ముందే పోయి దేని కొంప ముంచేస్తాను? నా కొంపే కాలుతుంది, ఇంకా నేను దేని కొంప ముంచేస్తానే? నా కొంప ముంచలేదా? నేను కోటీశ్వరిని, లాకర్లో కోట్లు ఉన్నాయి, బీరువాల నగలు ఉన్నాయి అని మాయను బొంకిచ్చి బోర్లు ఇచ్చి నన్ను కట్టుకొని నా గొంతు కోయలేదా? నిన్ను చేసుకున్నాక నా గొంతు నేనే కోసుకున్నట్టు అయింది. మరి ఎట్లయితే నన్నెందుకు చేసుకున్నావో? నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదే. గుట్ట మీద ఉన్న బాబా నాగదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు అంత మంచిగా జరిగి కోటీశ్వరు అవుతావని చెప్పిండు. అందుకే నేను చేసుకున్నా. తర్వాత తెలిసింది నా ఇంట్లోకి వచ్చింది నాగంబావ అని. అత్తివి కాటెత్తివి ఉన్న 4 పెంకలు ఎగిరిపాయే. అబ్బో నువ్వు పెద్ద సిపాయి గల మొగను అని నేను కాటెత్తే నీ పెంకలు ఎగిరిపోయినాయా? ఆ మోహన్ చూడు దొంగకోలు పట్టడం లెక్క. రేపు చూడే నేను సిపాయి గల మొగని కాదో లేదో నీకే తెలుస్తుంది. రేపటికి రేపే నీ బతుకులు ఏమైనా అద్భుతం జరుగుతుందా? నువ్వే చూడే రాత్రికి రాత్రే కోటీశ్వరుని అవుతా. ముందు వేసుకోవడానికి 2 కోట్లు కొనుక్కో, తర్వాత కోటీశ్వరుడు అవుతావు గాని. ఇంటి మీద గూనె పెంకల గతిరావు గాని ఇంటి లోపల గుప్త నిధులు ఊరుతాయట. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరే గాని ఆడ మిగిలిన బోళ్ళు ఉన్నాయి, తోముకొని కడుక్కొని ఇంట్లో పట్టుకరా. ఏమనుకోతున్నావు దయచేసి? గట్టిగా అంచుతే గాని నా మొగడు దారికి రాడు. నాకు కోట్లు అయితే రాని, దీన్ని ఉప్పు సామాన్ రాగినట్టు రాగుతా.
ప్రశాంతంగా కాసేపు పండుకుందామంటే ఎవరో ఒకరు పాన కోసం వచ్చి నిద్ర అంతా పాడు చేస్తారు. అత్తానా ఇవాళ బర్రె పాలు ఇవ్వాలి, పాల వెళ్ళవు. కళ్ళు మంచిగా వేసుకొని చూడే. ఎవరిది పని మనిషా? కాదే, నీ సవతే దొంగ మొక్కదానా. పెళ్లి చేసుకోకుండానే ఇంటికి తీసుకొచ్చినావా? పెళ్ళి ఎందుకు చేసుకోలేదే? చేసుకున్నా. చర్చిలా ఉంగరం తొడిగి తీసుకొచ్చిన. కాకి మొక్కం దానా, ఈ సమర కాకి మొక్క పొడు 30 రోజుల్లో చచ్చిపోతా నాస్తంతా నీదే అని చెప్పి నిన్ను కూడా నమ్మించి బోర్లేసి పెళ్లి చేసుకున్నాడా? అవునక్క, కరెక్ట్. నువ్వు చెప్పినట్టు చెప్పి గబ్బిలో మొక్కపోటు నన్ను బోర్లేసి గదే కథ నాకు చెప్పి నన్ను బోర్లేసి నన్ను పెళ్లి చేసుకుని నాకు కోపం ఉంచిండు. మరి కోట్లు వజ్రవైడూర్యాలు అన్ని అద్భుత కల్పనలే. వీని వేసుకున్నావు కదా, ఇక అనుభవించు. చక్కగా వచ్చి నరకంలో పడ్డావు. అయ్యో దేవుడా, నా రాత్రి ఎందుకు ఇట్లయింది? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను ఉన్నది సారక మెడకో డోర్లు పట్టుకొని వచ్చినావా? దీన్ని ఎట్లా చేస్తావో సాగు. పిచ్చిదానా, గుట్ట కింది బాబా ఏసు గడిలో పుట్టిందని లగ్గం చేసుకుంటే నీ మీద కనక వర్షం గుర్తుందని చెప్పిండే. అందుకే దీన్ని లగ్గం చేసుకున్నా. బాబా మాటలు పట్టుకుని నా గొంతు కొత్తవా? పిచ్చిదానా, గొంతు పోయలే గుంతా తీయలేదే. నిన్ను లైన్లో పెట్టినప్పుడే సిల్క్ వారి షాపింగ్ వల్ల ₹1,00,000 అప్పు చేసి ₹1,00,00,000 కూపన్ నింపి డబ్బలు వేసిన. ఇవాళ డ్రాతేది. ఆ పైసలు ఖచ్చితంగా నాకే వస్తాయి. కావాలంటే మీరు కూడా ఇన్నుర్రి. హలో, నేను జాతకాల సంపాదన మాట్లాడుతున్నా. ఆ ₹1,00,00,000 నాకే వచ్చినాయి కదా. పేరు మీద పాత ఖర్చు కూడా వెళ్ళలేదు. ఆ రాత్రి వరకుల వినయ్కి వచ్చింది. వినాయక వీడు చచ్చిండు, ఇది దేరుకున్నది. ఆ వరిగొల్ల వినయ్ గారు నీకు తెలుసా? అసలే ఆడు నాలవరే అక్క. మరి వాణ్ణి చేసుకోక వీని దగ్గర ఏమున్నదని వచ్చినావు? ఈ కొంగకాల్లోడు నాకు కోట్లు ఉన్నాయి అనవలే, ఆయనకి హ్యాండ్ ఇచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చిన. ఇందులో ₹1,00,00,000 కోసం నీకు 2 పెళ్లిలు కావాలా? నిన్ను ఆ గుట్ట కింది బాబా గారిని తన్ని తరిమేయాలి. చక్కగా ఇంటగ్రా. నువ్వద్దు నీ కొంపద్దు. వినయ్ వినయ్, నేను మోసపోయాను వినయ్. ఆ డైలాగ్ నాదే, నువ్వే నన్ను అడ్డింట ముచ్చిపోయినావు. వాడు కోట్లునే అన్నాడు వినయ్. అయితే నువ్వు కోటేసుకున్నాయినావా? పోయినాక తెలిసింది, పైన పెంకులు కింద గచ్చు తప్ప ఏం లేవు. అయితే అక్కడే ఉండి పెంకలు ఏరుకోపోయినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? తెలిసి కూడా ఎత్తిపోవడం ఏం బాగలేదు వినయ్. నేను వాడిని పెళ్లి చేసుకుందే నీకోసం. ఇప్పుడు నువ్వు వాడిని ఇచ్చిపెట్టి నా కోటి కోసం వచ్చినావు కదా. అట్లా మాట్లాడతావేంది? వాడు చచ్చినాక మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. అప్పుడు నేను చెప్తే విన్నావానే, మన కోట్లున్నాయి కోటీశ్వరుడు అంటివి, 7 తరాలు వెనుకకి 7 తరాలు ముంగడికి చూసినా అంటివి. ఇప్పుడు ఏమైంది, మంచిగా అయిందా? నా లెక్క తప్పైంది, వాళ్ళ లెక్క రైట్ అయింది. నేను గణితంలోనే కాదు లైఫ్లో కూడా ఫెయిల్ అయినా. వాన్ ముఖం చూస్తే చిత్తిర్లకు కుట్లేసుకుంటాం లెక్కున్నాడు. నువ్వు వాన్ ముఖం చూసి కోటీశ్వరుడు అని ఎట్లా నమ్మినవే? నేను కళ్ళున్న గుడ్డిదాన్ని, వాని మాటల మాయలో పడిపోయినా. అయినా మీరు మాయలో మంత్రాలు చేసుకోవడానికే వాడతారే, నాలంటానికి వాడరు. చెప్తున్నగా నాకు బుద్ధి వచ్చిందని వాడు తొడిగిన ఉంగరాన్ని వాని ముఖాన్ని కొట్టొచ్చిన. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నా వేలికి ఇంకో కొత్త ఉంగరం తొడుగు వినయ్. ఏంది ఉంగరం దొరకన్నా? ఇప్పుడు నాకంటే ఇంకో అమ్మాయి వస్తే నా ఉంగరం నా ముఖాన్ని కొట్టిపోతావు కదా, అందుకే ఇప్పుడు దొరకమంటున్నావా? నీ కంటికి ఎట్లా కనబడుతున్నా? ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకుంది ఇదా? అర్థం చేసుకున్నావు కాబట్టి నేను ముందే సుధరాయించుకున్నా, లేదంటే నా మూతి పనులు నేనే రాలగొట్టుకుంటోని. కోటి రాగానే నా మీద ప్రేమ తగ్గి అనుమానం పెరిగింది. ఫైనల్ గా నాకు కనువిప్పు అయింది, నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు. ఉన్న పెళ్ళాన్ని గాలి కొదిలేసి లేనాశ కోసం ఎగురుకుంటూ పోయిండట. వెనకడికి నీ ఆశ ఉంటాడు. గొప్ప గొప్ప మేధావులే ఆశ కోసం ఎన్నోసార్లు మీదికి ఎగిరి కింద పడరు. వాళ్ళతో పోలిస్తే నేనెంత చిన్న రాయంత. కొంపలు ముంచింది జాలక ఇంకా కోట్ల కోసం ఆరాట పడతానవా? ఈ భూమి మీద ఏదైనా కొంతవరకే వెరీ ఆగుద్ది, కానీ ఆశ మాత్రం పెరుగుతూనే ఉంటది, ఆగది. ఛీ, నువ్వు కాట్ల గాలేంత వరకు ఇక నీ బుద్ధి మారదు. కాటికి కాలు చాపేలోపు తరతరాలు తిన్నా తరగనంత ఆశని సంపాదిస్తానే. ఎట్లా సంపాదిస్తావు? నట్టింట్లోకి దూరం కింద కూర్చోనా? పిచ్చిదానా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను సచ్చేలోపు నా జాతకాల ప్రకారం నేను కోటీశ్వరుని అయితేనే. ఇంకోసారి జాతకం జీతకం అన్నావనుకో జాడీల గుక్కి మూత పెడతా. సునామీని బాటిల్లో పెట్టి ఆపలేము, నా జాతకాన్ని జాడీలో పెట్టి ముయ్యలేము. అవి తన్నుకుంటా బయటికి వస్తాయి.
గిసోంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడినావనుకో నిన్నీసారి సన్నీ లియానికి ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వెన్ని చేసినా కోట్ల కోసం నేను ఆశల పడగలు ఇప్పుతానే ఉంటా. ఆ పడగ మీద పెద్ద బండ పెట్టి కిందికి అంచుతా. చెప్పినా కదనే, నన్ను ఆపడానికి చైనా కూడా అడ్డం పెట్టినా దాన్ని బద్దలు కొట్టుకొని బయటకు వస్తా. నిన్న ఆపడానికి చైనా కూడా ఎందుకు, నా మెల్ల ఉన్న చైన్ చాలు. ఎట్లాగూ మళ్ళీ తిరిగి తిరిగి గీంట్లకే వచ్చేది, అప్పుడు చెప్తా నీ సంగతి. అయినా వీణనేం లాభం, వీనికిచ్చి కట్టబెట్టినా మా అయ్యననాలి. నువ్వేందే మళ్ళా తిరిగి వెనకకి వచ్చినావు? ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలక్క? వీని మాటలు నమ్మి ప్రాణంగా ప్రేమించిన వినయ్ని వదిలేసి వచ్చిన. నీ పిచ్చి గాని ఈ అస్థి పంజరంగానే మాటలు ఎట్లా నమ్మినావు చెల్లె? ఏమో అక్క, నక్లెస్ అన్నాడు, డైమండ్ అన్నాడు, మొత్తం మీద నన్ను పడేసిండు. నీ మూతి పళ్ళు రాలే, ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇంకేం చేస్తావు, సచిన బతికిన వీనితోనే అక్క. సరే నీ కర్మ, లోపలికి రా. ఇగో పెద్ద పిల్లవా చిన్న పిల్లవా, మీకు గుడ్ న్యూస్. ఏందో చెప్పిసావు. ఏం లేదే, ఇప్పుడే ఇక శ్మశానం దగ్గర ఉన్న సన్యాసికి నా చేయి చూపించిన. నువ్వు మూడో పెళ్లి చేసుకుంటే నీ జాతకం మొత్తం మారుతాయని చెప్పింది. నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా పెళ్లిల మీద పెళ్లి చేసుకొని ఈ ఇల్లును లంక చేస్తామనుకుంటానవా? ఇంకోసారి జాతకం గీతకం అన్నామనుకో, అదే శ్మశానంలో బతికుండగానే పొందబెట్ట. ఏమనుకుంటానవు? మీరు కూడా జాతకాలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోకూర్రి. డబ్బు 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 నా డబ్బు నా డబ్బు నా డబ్బు నా డబ్బు నా డబ్బు 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 నా డబ్బు నా డబ్బు నా డబ్బు డబ్బు నా డబ్బు నా డబ్బు 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 నా డబ్బు డబ్బు కొంపల ఖాళీ డబ్బుల్ని కట్టేయాలి కానీ డబ్బులను కలుగుతావా? లక్ష్మీదేవి నా మీద డబ్బుల వర్షం కురిపించింది. ఎక్కడ కలలోనా? అంటే ఈ కనక వర్షం అంతా కలనానే. మరి లేకపోతే నీ మీద రాళ్ళవన్న తప్ప కనక వర్షం కురుస్తుందా? అంటవే అంటావు, ఎందుకంటే నేను నీకు అగ్గవ దొరికినా కదా. ఏంది అగ్వ దొరికినవా? నీ గుడ్ల గుబ్బ ముఖానికి 3 తులాల బంగారం, 3 లక్షల కట్నం, పెట్టుకుతలతో సహా నన్ను నీ చేతిలో పెట్టిరు. బయట మార్కెట్లో నా విలువ 30 లక్షలే. కోహినూరు డైమండ్కి ఎంత విలువ ఉందో నాకు అంత విలువ ఉంది. కానీ నువ్వును మీ అయ్యా ముష్టి 3 లక్షలకు ఇనుప సామాన్ కొన్నట్టు ఉన్నారు. సంతోషించు, ఆ మాత్రమన్నా పెట్టుకున్నాం. నేను ఎత్తి మీద ₹10 పెట్ట పావులకు కూడా ఎప్పుడు కొన్నాడు. నాకు విలువ రావాలంటే నా జేబు నిండానే. నీ నోతనే చెప్పిస్తావు నా విలువ ₹1,00,00,000. నీ అవ్వ బంగారు బ్రష్తోని పనులు తోముకుంటుంది. దీన్ని పెళ్లి చేసుకున్నాక దరిద్రం నన్ను అడిగితే భరతనాట్యం చెప్తాను. నమస్తే అన్న. నువ్వు నాకు నమస్తే పెట్టినావు అంటే నాకు నామం పెట్టడానికి వచ్చినవరు. నువ్వే నాకు పెద్ద నామం పెట్టినావు, మళ్ళీ నేను నీకు నామం పెడతానా? నేను నీకేడా నామం పెట్టినరా? అయినా నీకు కళలో గుర్తున్నాయని నీకు నిజ జీవితంలో గుర్తుకెందుకుంటే అన్న? కటింగ్ లాపి క్లారిటీ చెప్పురా. నీకు లచ్చ అప్పిచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి వడ్డీ లేదు, అసలు లేదు. అరే నేను నీ అప్పు నుంచి కూడా 6 నెలలు అవుతుందిరా. ఏ తమాషాలు చేయకన్నా, నీకు దండం పెడతా. ఇప్పటికి ₹1 కూడా వీకేలే. ఏం మాట్లాడుతున్నావురా? అబద్ధం అంటే ఆమడ దూరం ఊరికే వంశం మాది. నీ పడమర దిక్కు మీద ఒట్టన్నా, ఇంతవరకు నాకు ₹1 కూడా ఇయ్యలే. ఒక్క నిమిషం ఆగరా, నేను పైసలు ఇచ్చినా అని నీ నోరుతోనే చెప్పిస్తావు.
నిద్ర పోతాడు. మొన్న ఏ వారం రా? అయితారం. నువ్వు కర్రంగా వేసుకొని మా ఇంటికి వచ్చినావా? వచ్చిన ఆ రోజు మీ ఇంట్లో మటన్ వాసన వచ్చింది, కానీ నువ్వే మడికాయ తొక్క అని చెప్పి నన్ను నిలగొట్టినావు. ఇక తర్వాత జరిగిన కథని నీ కన్ను మూసుకొని నా కళ్ళతో చూడరా. అన్నా 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 ఊరు ఒక వాసన కమ్మవుతుంది. అన్నా ఇట్లా వచ్చినావేంటి పిల్లగా? మీ ఇంటికి ఎందుకు వస్తారు అనే? ఒకడేమో అప్పు కోసం, రెండేమో అన్న చెప్పిన సోది తినడానికి. మరి నువ్వు వచ్చింది ఎందుకు? ఒకటో దానికా రెండో దానికా? ఒకటో దానికి వచ్చిన అన్నని విలువ. ఓ మనిషి నీకోసం నల్లికుంట్ల వినయ్ వచ్చిండు. బాగానే ఓ సారీ పిల్లగా, నీకోసం నల్లకుంట్ల వినయ్ వచ్చిండు. ఏదిరా నువ్వు బంగారం మోసని కళ్ళ నాశనం చేసినావు కదా. కలర్ మస్తు మళ్ళా కావచ్చు కానీ నా ₹1,00,000 ఇవ్వి. ఏమే మసాలా ఎక్కువైనట్టుంది, వాసన గుమ్మగుమ్మని ఆడుతుంది. అయితారా మటన్ స్పెషల్ అన్న. మటన్ లేదు ఏం లేదు, మాడికెత్తో కానీ నువ్వు వచ్చిన ముచ్చటేందో చెప్పరా. నా నచ్చ నాకు ఇస్తే ఇంకా చూడకుండా సపరేట్గా పోదా. చీప్గా లచ్చే కదా ఇత్తాగు. ఏమే ఇంకా పరుపు కింద ఇటు లచ్చ తీసుకురాకు. ఆగురా వదిలే తీసుకొస్తుంది. ఇదిగోరా నీ 1,00,000. అన్న అన్న మాట ప్రకారం 6 నెలల ముందే ఇచ్చినవే. సరే నేను పోయేస్తా. సరేరా. ఏమే ముక్కలు మెత్త ఉడికే పెట్టు, కలిసి పోయి చేతులు కట్టుకున్నా. వీడేంది ఇంకా కళ్ళని బెదిరిస్తుండు. ఒరి వారి కళ్ళు ఎప్పుడు అయిపోయిందిరా? కళ్ళు తెరువురా. ఏ ఆగన్నా, నిజ జీవితంలో కంటే కళలే మంచిగున్నది. తర్వాత బతికే కళ అనిపిస్తాయిరా. చెప్పన కళ్ళు తెరువు. అన్న బ్లాక్ బస్టర్ అంటే కళ చూపించినావు. ఓరి పిచ్చినా కొడుక, అది కళ కాదురా నిజం. నేను నీకు ₹1,00,000 ఇచ్చినా. లే లక్ష్యలే, అది కళ. అయితారం పూట మా ఇంటికి వచ్చినప్పుడు ₹1,00,000 తీసి నీ చేతులు పెట్టలేదారా? నా లక్ష నాకు ఇచ్చే, ఏదో కళ చూపించి నాకు లక్ష ఇచ్చిన అంటావా? చూడే సప్న, ఈడు అయితారం మన ఇంటికి వచ్చి 1,00,000 తీసుకొని ఇంకా నాకే నామం పెడుతున్నావా అంటుండు. చూడు ఆయనే ఐదారు నాడు మీ ఇంటికి వస్తే కొత్త చేతులను పంపిండు, నాకు లక్ష ఇచ్చి పంపిన అంటుండు. అయితారం రోజు నువ్వు మా ఇంటికి వచ్చిన మాట నిజమే కదా? నువ్వే కానీ నాకు ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చింది. ఏమో ఇచ్చే ఉంటా. ఇచ్చినవే వదినా, ఈ మున్న కొడుకు కళ అని చెప్పి నా కొంప ముంచిండు, నన్ను కాట్ల కలిపిండు. చూసినావారా, నీకు లక్ష్యంగా ఇదే వచ్చింది, ఇదే సాక్ష్యం. పోతావురా, నువ్వు నాశనం అయిపోతావు. పోతావు, నాశనం అయిపోతావు. ఊళ్ళో మొత్తం అప్పులు చేసుకుంటూ తిరిగి అడిగితే కళ అని చెప్పి ఎగ్గొడుతున్నావా? మరి లేకపోతే తిరిగి ఇస్తారానే. తెలివి తక్కువలు అప్పులు ఇస్తారు, తెలివి ఉన్నోళ్ళు అప్పులు తీసుకుంటారు. అయినా ఇవన్నీ నీకెందుకు? పోయి చాయ్ పెట్టుకో, ముంగడుకొని వస్తా. ఈ పనికి మనోడికి పని చేత కాదు కానీ పంచుడు మాత్రం బాగా ఎత్తాడు. అందరూ కన్న కళని సాధించడానికి కష్టపడుతుంటే నేను కళలు కన్నానికే కష్టపడుతున్నా. ఇంతకు నేను నడిచేది కళను నిజమో కూడా అర్థమవుతుంది. దూరంగా పోతున్నావు. నీటిగా పోతున్నా. మా ఇంట్లో ముందర పోతున్నారా? పైన తాటకులు, కింద మట్టి, మధ్యలో బొక్కల వంట చేప. నేను మీ ఇంటికి పోయేది తాటాకుల కోసమో పొక్కల వంట సాప కోసమో కాదు. మరి దేనికోసం రా? నేను నీకు ఇచ్చిన లక్ష ఎప్పుడు ఇస్తావు? నీ అప్పు తెరిచి 4 రోజులు అవుతుంది. పిచ్చిట లేచిందా? 4 నెలల నుంచి నువ్వు నాకు కనిపించలే. బేత్తారం రోజు పొద్దుగల 9 గంటలకు నువ్వు ఇదే డ్రెస్ వేసుకుని ఉన్నావు. అప్పుడు వచ్చి ఇచ్చిన నీకు. బేతారం రోజు 9 గంటలకు. తమ్మి మిగతాది వీడియోలో చూడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ఇంబ్యాక్కి రా. నేను ఫ్లాష్ బ్యాక్లా ఈ డ్రెస్ చేసుకుని నిజమే కానీ నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చినావు? నాకు పైసలు ఎప్పుడు ఇచ్చినావు? నువ్వు కన్న కళ్ళని మర్చిపోయావు. అబ్బా ఏం మేధావిరా నువ్వు. నేను నీకు కళలు ఇచ్చిన ₹1,00,000 అదే కళలు నాకు ఇచ్చినవారా? మేధావిరా నువ్వు. నన్ను క్షమించండి. నీతో కలిసి కళలో కాపురం చేయడం, కళలో కలిసి బ్రతకడం ఇక నా వల్ల కాదు. అందుకే పక్కింటి ప్రశాంత్తో జంపైపోతుంది. నా మీద బెంగ పెట్టుకోకండి. స్వప్న, నీకు దండం పెడితే నీకు కాలు మోగుతానే, నన్ను ఇచ్చిపెట్టి ఓకే. స్వప్న, స్వప్న. ఏమైందండి? నేను ఇక్కడనే ఉన్నా కదా, నేను ఎటు పోతున్నా? నేను ఇంట్లో పడేసి వస్తున్నా కదా. అవునే, నేను బయట నుంచి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అనుకున్నానే. నువ్వు వచ్చి చాలా సేపు అవుతుంది, పడుకొని కూడా 3 గంటలు అవుతుంది. నీకేమైనా పనా పాటనా? తినడం మంచం ఎక్కడమే కదా. ఓ పిచ్చిదానా, అందరు కళలు సంతోషం కోసం కంటారు కానీ నేను కాదుల కోసం కంట. కళలోనే అప్పులు తెచ్చుకో, కళలోనే అప్పులు తీర్చుకో. ఇక అన్ని కళలోనే చెయ్యి. ఇక మన కళ నెరవేరేది ఎప్పుడు?
ముందు ముందు చూడే కళ్ళలోనే కోటలు కడతా, బాహుబలిలోనే పెద్ద కోట కడతా. ఆ మాగట్లోతి అవును, నా గురించి బాగా కలవరిస్తున్నావు. మన కళ వచ్చిందా? కళ ఏం లేదు, ముద్దనే కలవరించిన. నిజం చెప్పు, నేను ఆ పక్కింటి ప్రశాంత్ గారితో చెప్పినట్టు కళ వచ్చిందా ఏంటి? నా కళ పడ్డది, నీకు తెలిసే. నేను చెప్పినట్టు వినకపోతే వాడితో జంప్ అయిపోతా, అప్పుడు ఊర్లో నీ ఇజ్జత్ మానం మొత్తం పోతుంది. నీ దండం పెడతా, నేనేం చేయను చెప్పు. ఇప్పటి నుంచి కళలు కంటే పని చేయి, బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి పైసలు సంపాదించు, లేదంటే నేను వాడితో జంప్ అవుతా. ఇక నీ ఇష్టం. మీరు కూడా నాలుక కళలు అనుకుని పిల్లలు చెప్పినట్టు కట్టపడి పని చేయరు, లేకపోతే సప్న సత్వేడే పనిపోతా.